హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను 19 అక్టోబరు 2025 ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళిలోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను. ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న, భార్యాభర్తలు ఆలుమగలు. పదకొండు అడ్డం, వత్తు లేకపోయినా నాయకురాలు నాగమ్మే. నాగమ్మ అనే పదంలో మాకి మావత్తు తీసేసిన నాగమ్మ అని వస్తుంది. వత్తు లేకపోయినా అన్నారు కాబట్టి నాగమ్మ. ఒకటి నిలువు, దుఃఖంతో బాధతో కూడిన అరుపు, ఆర్తనాదం. రెండు నిలువు, కొడుకు కూతురు మనుమరాలు, మనుమరాలు. ఎనిమిది అడ్డం, స్తుతి పొగడ్త నుతి. మూడు నిలువు, స్థితి అవస్థ దారి అంటే గతి. 15 అడ్డం, కృష్ణుడి ప్రేయసి రాధ. 19 అడ్డం, పాదం కాలు. 19 నిలువు, బహుమతి కానుక. 24 అడ్డం, చెవి కర్ణం వీణు. 29 అడ్డం, స్వప్నమా సత్యమా, కళ నిజమా, కళ నిజమా. 25 నిలువు, ఓ గ్రహం ఒక వారం, శనిగ్రహం. 30 నిలువు, భారీ వాహనం లారీ. 31 నిలువు, డాష్ చూడటం అంటే ఆదాయ వ్యయాలను లెక్క చూసుకోవటం, జమా ఖర్చులు. 38 అడ్డం, కొండ కొన శిఖరం. 45 అడ్డం, చులకన తేలిక అలుసు. 45 నిలువు, దోశ అట్టు. 46 నిలువు, పువ్వు సుమం. 49 అడ్డం, శయ్య పాన్పు మంచం. 44 నిలువు, బాల శిశువు పాప. 48 అడ్డం, ఉగాది పచ్చడిలోకి పువ్వు కావాలంటే పెరట్లో ఇది ఉండాల్సిందే, వేప చెట్టు. 37 అడ్డం, ముందు 34 నిలువు చూద్దాము. 34 నిలువు, ఆకాశంలో వెలుగు శంప మెరుపు.
మెరుపు. 37 అడ్డం స్వర్ణం అంటే రుక్మం. రుక్మం కాకి మావత్తు 0 రుక్మం. 4 నిలువు పప్పుచారులోకి నంజు వరుగులు వడియాలు. 9 అడ్డం రజతాద్రి వెండికొండ. 5 నిలువు కుండ కడవ. 5 అడ్డం కరుణ దయ కనికరం. 7 నిలువు దేవనర్తకి రంభ. 10 అడ్డం కాంతి వెలుగు విభ. 6 నిలువు కవనం కైత అంటే కవిత. 13 అడ్డం మహిళ వనిత. 14 నిలువు అగ్ని నిప్పు. 16 అడ్డం ఉత్పలం కలువ. 16 నిలువు జగడమ కలహమ. 20 అడ్డం ధర వెల. 26 అడ్డం గుర్రం హయం. 17 నిలువు వనం వని. 21 అడ్డం రాత్రి నిశ అంటే నిసి. 27 అడ్డం మంచు తుషారం అంటే నీహారం. 28 నిలువు నవ్వు హాసం. 32 అడ్డం స్నేహం సావాసం లేదా సంవాసం అని కూడా అంటారు. సావాసం లేదా సంవాసం. 22 నిలువు అమావాస్య చంద్రుడు సినీవాలి. 23 నిలువు బాణం శరం. 23 అడ్డం మృత కళేబరం శవం. 18 నిలువు శబ్దం ధ్వని రవం లేదా రావం. రవం లేదా రావం. రవం లేదా రావం. 36 నిలువు హిందీలో అమ్మను గౌరవంగా ఇలా పిలుస్తారు. ప్రస్తుతం పదవిలో లేని వాళ్లను ఇలా వ్యవహరిస్తారు. మాజీ. 40 అడ్డం తామర పువ్వు రాజీవం. 41 నిలువు నూరో తప్పిదం వందో తప్పు. 41
40 నిలువు. రా పులుగులంటే రాబందులు. 50 అడ్డం. ఉన్ని ఊలు. 47 అడ్డం. కుమార్తె దుహిత. 43 అడ్డం. అద్దంలో కనిపించేది ప్రతిబింబం. ప్రతిబింబం. 39 నిలువు. స్త్రీ అతివ. అతివ. 12 అడ్డం. అడ్డము 10తో తెలుగు సంవత్సరాల్లో రెండవది. అడ్డము 10 విభ అని వచ్చింది. తెలుగు సంవత్సరాల్లో రెండవది విభవ. 35 అడ్డం. అడ్డము 12తో గారె. అడ్డము 12 వాని వచ్చింది. గారె అంటే వడ. ఇక్కడ డ. 42 అడ్డం. అడ్డము 12తో ఉపన్యాసకుడు. అడ్డము 12 వాని వచ్చింది. ఉపన్యాసకుడు అంటే వక్త. 33 అడ్డం. అడ్డము 12తో రొమ్ము. అడ్డము 12 వాని వచ్చింది. రొమ్ము అంటే వక్షం. రొమ్ముకి మరొక పదం వక్షంతో పాటు వత్సము అని కూడా అనవచ్చు. వత్సం లేదా వక్షం. నేను వక్షం అని రాశాను. అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈనాడు ఆదివారం పుస్తకంలో వచ్చిన పదకేళ్లలోని ప్రశ్నలకు సమాధానాలు. నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.